మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నీతిగా జీవించు సంవత్సరం అని మనం ప్రకటించుకోవాలన్నమాట. ప్రకటించుకొని అన్ని విషయాల్లో నేను నీతిగా జీవిస్తాను. ఎందుకంటే నీతిమంతులకు 87 దీవెనలు వాగ్దానం చేశారండి దేవుడు. నీతిమంతుల ఇండ్లని నేను ఆశీర్వదిస్తాను. సామెతలు 3:33. మన ఇల్లు నీతి మీద కట్టబడాలి అన్నమాట. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు అని మత్తయి సువార్త 13:43లో యేసుప్రభు చెప్తారు. ఇంకా తుది తీర్పు విషయంలో కూడా యేసుప్రభు ఇప్పుడు వస్తారు కదండి. 1000 సంవత్సరాల పాలన తర్వాత ఆయన తుది తీర్పు తీరుస్తారు. ఆ తీర్పులో నీతిమంతులు తన కుడివైపున, దుష్టులు ఎడం వైపున అలా వేరు చేయబడతారనమాట. చేస్తారు, దేవదూతలు వేరు చేస్తారు. ఆ నీతిమంతులను గొర్రెలు అని పిలిచారు. యేసుప్రభు చెప్తారు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశిస్తారు, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి నెట్టివేయబడతారు అని రాయబడి ఉంటుందండి. తుది తీర్పు చాలా ముఖ్యమైనది. మన హృదయంలో ఈ వాక్యం అంతా కూడా లిఖించబడాలండి. చాలా ముఖ్యమైనది. ఈ దుష్టులు అంటే ఎవరంటే శరీర వాంఛల ప్రకారం జీవించేవాడు అనమాట. సొంత చిత్తం ఏం చెప్తే అది నువ్వు ఇది తిను, ఇది త్రాగు, ఇది చూడు, ఇది మాట్లాడు, ఏది నోటికి వస్తే అది, ఏది కళ్ళు చూడాలంటే అది, అలా జీవించేవాళ్ళు అనమాట. సొంత చిత్తం చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతులు అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు. దేవుడు నీతిమంతుడు, ఆయన వాక్యం నీతి కనుక నీతిమంతులు దేవుని వాక్యం ప్రకారం జీవించి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారనమాట. నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదండి. 34వ కీర్తన 20 అనమాట. డిలిజెన్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్ రిజల్ట్స్ ఇన్ టు సక్సెస్. మీరు డిలిజెన్స్ అంటే కష్టపడి పని చేయాలి, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ రెండు కలిసినప్పుడు మనకి జయం కలుగుతుంది అన్నమాట. సోమరితనం కూడా అండి, అబ్బా అది కూడా ప్రభు చెప్పమన్నారు. ఎంత సోమరులు అయిపోతున్నారంటే, సోమరి చీమల్ని చూసి నేర్చుకో అంటాడు సొలొమోను. సామెతలు 6:6లో అనమాట. వాటికి ఒక నాయకుడు ఉండడు. ఒకవేళ నాయకుడు ఉంటే వెనకాల పనిచేస్తూ ఉంటారు. స్కూల్లో ప్రిన్సిపల్ ఉంటే టీచర్స్, ప్రిన్సిపల్ పనిచేయాలి ముందు, అప్పుడు వాళ్ళు కూడా పనిచేస్తారు కదా. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా ఒక నాయకుడు ఉంటే వెనకాల పనిచేస్తారు. కానీ చీమలకి నాయకుడు లేడు. అయినా కూడా అవి వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మన కిచెన్లో కానీ చూస్తే ఎక్కడి నుంచి వస్తాయి అనిపిస్తుంది. అలా ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎంతసేపు నిద్రపోతావు సోమరి లక్షణం ఏంటంటే నిద్రపోతాడనమాట. ఎంతసేపు నిద్రపోతావు, అప్పుడు దరిద్రం మీదకి వచ్చేస్తుంది అని చెప్పి ఆ తలుపు సందు మీద తలుపు తిరిగినట్లుగా సోమరి మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. నేను ఎప్పుడైనా అట్లా పడుకొని అలా తిరిగినప్పుడు దేవుడు నాకు ఆ మాట జ్ఞాపకం చేస్తారు, ఇంకా ఎంతసేపు పడుకుంటావులే అని చెప్పేసి. కష్టపడి పంచాలా దేవుని. రోజు నేను అడిగేది ఏంటంటే, నా శరీరము కష్టపడి పనిచేయడానికి నాకు అభిషేకం దయచేయండి. అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని శక్తి ఏంటంటే, ఇప్పుడు వాక్యం బోధించేటప్పుడు ఏం బోధించాలి, ఆ జ్ఞానం ఇవ్వాలి, ఆ శక్తిని కూడా ఇవ్వాలి. ఎప్పుడు నిద్రపోవాలి అంటే సమాధిలో నిద్రపోవాలి. డాన్ బోస్కో గారి తల్లి మమ్మ మార్గరెట్ గారు చెప్తారు, ఈ లోకంలో మనం శ్రమించేవాళ్ళం నాన్న అని చెప్తారు. ఎప్పుడు శ్రమ పడుతూనే ఉండాలి. ఎర్లీ బర్డ్స్ క్యాచ్ వార్మ్స్ అంటే వేకునే లేచి ఆహారం కోసం వెతికే ఆ పక్షులకి ఆహారం దొరుకుతుంది అన్నమాట. వేకునే లేవాలి మనం. అది చాలా ముఖ్యమైనదండి. యవనస్తులను చూస్తూ ఉంటే
దేవుడు కృప చూపించాలి. రాత్రి పడుకోరు, ప్రొద్దున లేవరు. సోమరితనము, ఆ తర్వాత క్రమశిక్షణ లేనితనము, అది దేవునికి చెందింది కాదండి. సోమరి నరకానికి వెళ్తాడని యేసు ప్రభు మత్తయి 25లో చెప్తారనమాట. ఓరి సోమరి, దుష్ట సేవక అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఒక్క తాళింత కూడా తీసుకొని చీకటిలోనికి, వెలుపల చీకటిలోనికి త్రోసేసేయండి, అక్కడ ఏడ్చుట పండు కొరుకుట ఉంటుంది. అంటే సోమరులు కూడా హంతకులు వెళ్ళినట్లుగా, మరి వ్యభిచారులు వెళ్ళినట్లుగా, విగ్రహారాధకులు వెళ్ళినట్లుగా సోమరులు కూడా నరకానికి వెళ్తారు. దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు పని చేయడానికి. పని చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అరైజ్, అవేక్, అరైజ్ అండ్ టేక్ నో రెస్ట్ టిల్ యూ రీచ్ ద గోల్. అది నెహ్రూ గారు టేబుల్ మీద పెట్టుకుంటారంటండి. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా టీచర్స్ చెప్పేవాళ్ళు అనమాట. అవేక్, అరైజ్ అండ్ దెన్ టేక్ నో రెస్ట్ టిల్ యూ రీచ్ ద గోల్. పరిగెత్తుతూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి. పౌలు కూడా చెప్తాడు, నేను దేని నిమిత్తం పట్టబడి తినో దాని కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నానని చెప్తాడనమాట. ప్రార్థన చేసుకోండి. ఇప్పట్లో చూస్తూ ఉంటే అసలు వర్క్ ఎథిక్సే కనబడడం లేదండి. దేవా మంచి నమ్మకంగా పనిచేయాలి. నేను మా స్పిరిచువల్ గురువు గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఇంకా 84 అండి. నాకు ఇంకా కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, కానీ కొన్ని రాస్తూ ఉన్నానమ్మా వివాహం గురించి, దంపతులు ఎట్లా ఉండాలని ఆయన రాసిన డైరీ నాకు ఇచ్చేశారనమాట. ఇచ్చేసి చెప్పు దంపతులు ఎలా ఉండాలి అని. తప్పకుండా ఫాదర్ నా హృదయంలో కూడా భారం పెట్టారు. ఈ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, తల్లిదండ్రులకు ఎంత బాధ కదా. వివాహాన్ని గురించి చెప్తాను. అయితే చెప్తున్నారు ఆయన, ఇంకా రాస్తూనే ఉంటారండి. మధ్యాహ్నం లంచ్ తర్వాత కనీసం 2 గంటలు పని చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారండి. 84 ఇయర్స్ అనమాట. ఏ టైంలో నేను ఇప్పుడు ఈ ఇయర్ వచ్చింది, కొత్త ఇయర్, ఎప్పటి నుంచో నాకు హీబ్రూ నేర్చుకోవాలని ఉంది. అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఫాదరు హీబ్రూ నేర్పిస్తామ్మా అన్ని డౌట్స్ అడిగేదాన్ని అనమాట. బైబిల్లో హీబ్రూ బైబిల్ చదివితే నువ్వు డైరెక్ట్గా బోధించవచ్చు అని. సో ఈ సంవత్సరం అడిగాను, నాకు నేర్పిస్తారా అని అంటే నేర్పిస్తాను, వారానికి ఒక క్లాస్ వచ్చాయని నాకు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట. వివాహాన్ని గురించి ఒక బుక్, తర్వాత హీబ్రూ ప్లస్ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. 119వ కీర్తనలో హీబ్రూ ఆల్ఫాబెట్ అంతా ఉంటుంది, 19 అనమాట. మొదటిది అలేఫ్ చూశాను నేను. అయితే ఒక్కసారి ఫాదర్ దగ్గర కూర్చొని ఎలా పలకాలి, ఎలా రాయాలి నేర్చుకుందామని అనుకుంటున్నాను. కష్టపడి పని చేయండి. నిజంగా మా స్కూల్లో పిల్లలకు కూడా నేను చెప్పాను, ఇజ్రాయెల్ దేశానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఉదయం 7 గంటలకి లేస్తే రాత్రి 12 గంటలు పనిచేస్తారండి. వాళ్ళ టూరిజం మినిస్టర్ మమ్మల్ని కలవడానికి మార్నింగ్ 7 o'clock ఇచ్చాడంట అపాయింట్మెంట్. మేమంతా వాళ్ళు ముందే మా గైడ్ చెప్పేశారు. అండ్ శుభవార్త CEO సార్ మమ్మల్ని తీసుకెళ్లారనమాట. 2007లో ఆ టీవీ స్టార్ట్ చేయకముందు ఛానల్ వాక్యం చెప్పే వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రారంభించాలని మొక్కుకున్నారని తీసుకెళ్లారనమాట. సో CEO సార్ నెహ్రూ బ్రదర్ గారు చెప్పారు, 7 o'clockకి మినిస్టర్ వస్తారు, ఇండియాలో కాదు, దయచేసి 6:30కే మీరు ఇక్కడ వచ్చి హాల్లో రెడీగా ఉండండి. అలాగే ఉన్నామండి. సో ఆయన చెప్తా ఉన్నారు, మేము హార్డ్ వర్క్ చేస్తే మెస్సయ్య వస్తారని మా ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అని. ఎంత ప్రొడక్షన్ అండి అసలు. అక్కడ చూస్తే వరల్డ్లో ఐటీ కంపెనీస్ 22లో 18 ఆర్ ఓన్డ్ బై జ్యూస్. అమెరికాలో బిజినెస్ కానీ ఎక్కడ చూసినా ఇంత చిన్న కంట్రీ నుంచి ఇంత పెద్ద ప్రొడక్షన్ వస్తుంది. మన దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, మన ప్రొడక్షన్ ఎక్కడ అని అనిపిస్తుంది. పని చేయాలండి. మనం పని చేయకపోతే ఎట్లా చెప్పండి. మన ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలన్నమాట. ఏంటో ఊరికే ప్రార్థన చేస్తే అదే ప్రార్థన కాదు. మీరు ఏ పనిలో ఉన్నారో ఆ పని నమ్మకంగా ఎక్సలెంట్గా చేయండి.
ఎక్సలెంట్గా పని చేయాలన్నమాట. అది చాలా ముఖ్యమైనది. ఎక్సలెంట్గా గొలియాతు అదేంటండి ఒడిసెలని వాడడం నేర్చుకున్నాడు అనమాట. అందువల్లనే ఆ గొలియాతుని చంపగలిగాడు. ఎక్సలెంట్, ఏ పని చేసినా కూడా ఎక్సలెంట్గా మీరు పాటలు పాడినా, లేకపోతే వాక్యం చెప్పినా, ఇల్లు కట్టినా, వంట చేసినా ఎక్సలెంట్గా ఉండాలన్నమాట. అది దేవునికి ప్రీతిని కలిగిస్తుంది. కనుక ఈ సంవత్సరం ఎక్సలెంట్గా పనిచేసేటట్లుగా నీతిగా నేను జీవిస్తాను. నీతిగా జీవించడం అంటే మన పని నమ్మకంగా చేయడం. ఇంట్లో ఒక నమ్మకమైన భర్త యోసేపు, నమ్మకమైన భర్త. మరియ తల్లిని తాకలేదు పరిశుద్ధ మాత. మీరు నమ్మకమైన భర్తగా మీ భార్యతో నమ్మకంగా ఉండండి. నమ్మకమైన తండ్రిగా పిల్లల్ని చక్కగా దేవుని దైవ భీతిలో మీరు పెంచండి. 78వ కీర్తనలో దావీదు అంటాడు, దేవుడు చేసినవన్నీ కూడా ఎలా సృష్టి చేశాడో, అక్కడి నుంచి అలా ఎలా ఐగుప్తు నుంచి నడిపించుకొని వచ్చాడు, ఎన్ని అద్భుతాలు చేశారు. ఆ తర్వాత యేసు ప్రభు ఎందుకు పుట్టారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు. మీ పిల్లలకి ఇవన్నీ చెప్పండి, పుట్టబోయే పిల్లలు కూడా చెప్పండి అని చెప్తారనమాట. నీ జీవిత కాలంలో ఒకసారి బైబిల్ చదవండి. దేవుడు పరిశుద్ధాత్మనిచ్చును గాక. నీతిగా జీవించండి, ఇంట్లో నమ్మకంగా ఉండండి. కొంతమంది ఇంట్లోనే దొంగలుగా ఉంటారండి. ఇంట్లోనే దొంగలు, భార్యతో అబద్ధాలు, భర్తతో అబద్ధాలు, పిల్లలు అబద్ధాలు నేర్పిస్తారు. పిల్లలకి డబ్బు విషయంలో అబద్ధాలు చెప్తారు. ప్రభు అంటారు, మీ సొంత విషయాల్లో మీరు నమ్మకంగా లేకపోతే మీకు పరలోక విషయాలు ఎవరు ఇస్తారు, ఎవరు అప్పచెప్తారు అని అంటారు అనమాట. సొంతవి ఏవి నీవి మీరు నమ్మకంగా ఉండండి. పనిలో నమ్మకంగా ఉండండి. ట్యాక్స్ కట్టడంలో నమ్మకంగా ఉండండి. ఆ ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి ఎన్ని పనులు చేస్తాం కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 24 నుంచి 27 వరకు పేతురుని అడుగుతారనమాట, ఏంటి మీ గురువుగారు పన్ను కట్టడానికి? పేతురు అంటాడు, కడతారు అంటారు. అప్పుడు యేసు ప్రభుకు ఆ విషయం తెలుస్తుంది కదండి. పేతురుతో అంటారు, పేతురు, ఈ భూలోకంలో ఎవరి నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు? సొంత పుత్రుల నుంచి పన్నులు వసూలు చేస్తారా? చెయ్యరు కదా. అయినా సరే వాళ్ళు మనల్ని గురించి అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేయి, మొదట పడిన చేపలు నోరు తెరిస్తే అందులో నాణ్యం ఉంటుంది, అది తెచ్చి మనిద్దరికి, నీకు నాకు పన్ను కట్టేసాయి. అంటే యేసుప్రభు దేవుని కుమారుడు, కానీ దేవాలయంలో యేసుప్రభు కూడా పన్ను కట్టాలి, యేసుప్రభు కూడా పన్ను కట్టాలి అని అంటున్నారనమాట. పర్వాలేదు కట్టుదాము అంటారు అనమాట. కట్టేస్తారు. పేతురు అలాగే తీసుకొని వచ్చి కడతాడనమాట. పన్ను కట్టే విషయంలో, ఎవరికైనా ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి. ఎవరికి ఏది ఇవ్వాలి, పని వాళ్ళకి ఏ టైంకి ఇవ్వాలి, ఈ చిన్న దోబి, ఇస్త్రీ చాకలి వాళ్ళు, లేకపోతే పని వాళ్ళు, ఇంకా ఆటో, లేకపోతే ఆన్లైన్ వస్తారు, ఒక 20 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. అదే ఎంత మంచి బ్లెస్సింగ్ కదండి కదా. పేదవాళ్ళకి ఇస్తే. ఇది నీతిగా జీవించండి. నీతిమంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తారు. నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు. నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. 34వ కీర్తనలో నీతిమంతులు మొరపెడితే ప్రభు ఆలకిస్తారు. నీతిమంతులకి చాలా కష్టాలు వస్తాయి, కానీ ప్రభు అన్నిటి నుంచి కూడా వాళ్ళని విడిపిస్తాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఏలియాని గురించి రాస్తూ యాకోబు చెప్తాడు, నీతిమంతుని ప్రార్థన చాలా బలమైనది అని. ఏలియాని ఆయన ఉదాహరణగా ఇస్తాడనమాట. నీతిమంతులు ఎవరు అనంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేవాడు. దుష్టులు ఎవరంటే సొంత చిత్తం, ఏది మనస్సు కోరితే అదే అనమాట. సో అట్లా ఉండకూడదండి. తర్వాత ఈ సంవత్సరము దేవుని సేవ చేసిన దైవజనులకి ప్రత్యేకమైన దీవెనలు అని యెషయా 61:7 అక్కడ నీవు రెండంతలుగా అవమానాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు ఏ దేశంలో ఉన్నావో, ఎక్కడ అవమానం పొందావో అక్కడే రెండంతలుగా నువ్వు రెట్టింపు ఘనతని పొందుతావు, అవమానించబడిన చోటని. యోసేపు ఆదికాండంలో మనం చదివితే 39వ అధ్యాయం నుంచి ఆయన పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తాడండి.
11 సంవత్సరాలు. కానీ పాపం చేయడానికి ఒప్పుకోడు. యజమానుని భార్య పాపం చేయమన్నప్పుడు ఒప్పుకోడు అనమాట. అందువల్ల ఆమె అబద్ధాలు చెప్పి భర్తకి యోసేపుని జైల్లో పెట్టిస్తుంది. అది కూడా పెద్ద క్రిమినల్ కేసు. యజమానురాలిని మానభంగం చేయబోయాడనేది చాలా పెద్ద క్రిమినల్ కేసు. ఎవరు లేరు యోసేపుకి అక్కడ. ఐగుప్తులో ఒక్కరు కూడా లేరు. రక్షణ, జైల్లోంచి బయటకు వచ్చే మార్గమే లేదు. కానీ దేవుడు నీతిమంతులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడండి. దానియేలుని సింహాల బోన్లోంచి కాపాడిన దేవుడు అప్పుడు యోసేపుని హెచ్చిస్తాడు, గవర్నర్ని చేస్తాడు. అంతే 30 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడనమాట. ఎంత ఘనత చెప్పండి. ఆయనని గవర్నర్ని చేసి అధికారాన్ని ఇచ్చి ఫరో రాజు ఏమంటాడంటే, ఇదిగో ఐగుప్తు మీద నేను నీకు సర్వాధికారాన్ని ఇస్తున్నాను, ఒక్క మాటలో చెప్తున్నాను, నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా ఒక్కరు కూడా కాలు కదపరు ఐగుప్తులో. అంత పెద్ద ఘనతని దేవుడు ఇస్తారండి. ప్రొద్దున లేచినప్పుడు నేను 49వ అధ్యాయం వచ్చిందండి. యెషయా 3-4 వచనాలు, యెషయా 49 చదువుతున్నాను అనమాట. నేను నిరర్ధకముగా పనిచేశాను, నేను నా బలమంతా వినియోగించి పనిచేశాను, కానీ నాకేం జరిగింది? అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నీవు నా సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగుతుంది. నేను నిరర్ధకముగా సేవ చేశాను. ఇంత సేవ చేసి ఏంటి నాకు జరిగింది, లభించింది అని అనుకుంటున్నావు కదా. అవమానమే వచ్చింది, నిందలే వచ్చాయి అని అనుకుంటున్నావు. కానీ అక్కడ ప్రభు తప్పకుండా నా కోపు తీసుకుంటాడు, నా కృషికి గాను నన్ను బహుకరిస్తాడు. ఎవరెవరు దేవుని సేవ ఏ విధంగా చేస్తున్నారో, వాక్యం బోధించడం కావచ్చు, లేకపోతే పేదలకి సహాయం చేస్తుండడం కావచ్చు, కొంతమంది బైబిల్స్ పంచుతారు, నేను రాసిన పుస్తకాలు పంచుతారండి. నా గ్రూప్లో దేవుడు నాకు ఇచ్చిన చెల్లెళ్ళు. ఏ చిన్న పనైనా కావచ్చమ్మా, ఇంతవరకు ఏం చేశారు అడుగుతూ ఉంటారు. అక్క, నువ్వు దేవుని సేవ ఇంత చేస్తున్నావు కదా, నీకేంటి జరిగింది, మీ పిల్లలకి ఎందుకు ఇట్లా జరిగింది అని అడుగుతున్నారు. కానీ ఈ సంవత్సరము మీరు నిజంగా ఈ మాట రాసుకోనండి. యెషయా 61, అలాగే యెషయా 49లో 3-4 వచనాలు అనమాట. దేవుడు మిమ్మల్ని బహుకరిస్తారు, మీకు రెట్టింపు ఘనతని దేవుడు మీకు దయచేస్తారు. యోసేపు చెప్పాను కదా, అలాగే మొర్దెకై, అలాగే ఎస్తేరు, దేవుడు ఎంత ఘనతనిచ్చారో అలాంటి ఘనత. ఇంకా యెషయా 65లో 8వ వచనం 13వ వచనం అనమాట. ప్రొద్దున లేచినప్పుడు నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నప్పుడు, ఏం చెప్పాలో బైబిల్ తెరిచినప్పుడు సరిగ్గా అదే వస్తుంది అనమాట. నాకు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంత మంచి దేవుడు అని. లేకపోతే సెల్ ఫోన్లో ఏదన్నా ఒక మెసేజ్ అనమాట, ఇదో ఈ వాక్యం నువ్వు చెప్పు అని. నన్ను సేవించు వారిని నేను కాపాడుతాను. యెషయా 65లో 8, 13 కూడా. నా సేవకులు కడుపు నిండా భుజిస్తారు. ఏలియా కరువు కాలంలో ఏలియాని పోషించాడు. నా సేవకులు మంచి పానీయాన్ని సేవిస్తారు అని చెప్పి, ఇంకా ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథంలో 3:10 అండి. నన్ను సేవించే వాళ్ళని నేను ఎలా బహుకరిస్తానంటే, నేను నిన్ను ప్రేమించానని లోకం తెలుసుకునే అంతగా నిన్ను హెచ్చిస్తాను. అలాగే ఎందుకు అనంటే, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, వాక్యాన్ని నువ్వు చదివావు, దాన్ని పాటించి ప్రకటిస్తున్నావు. కాబట్టి ఈ శోధన కాలం, ఇప్పుడంతా శోధన కాలం అండి. దుష్టులకి అంటే దేవుని మందలో లేని వాళ్ళకి శోధన కాలం. అగ్నిని పంపిస్తాను అని చెప్పారు కొన్ని చోట్ల. సొదొమ గొమొర్రా మీద పంపిన అగ్ని, పాపం జరిగే చోట, పబ్ సెంటర్స్, బార్లు, ఎక్కడెక్కడ రెడ్ లైట్ ఏరియాస్, అక్కడ నేను అగ్నిని పంపిస్తాను. సొదొమ గొమొర్రా మీదకి కూడా అందుకే కదండి అగ్నిని పంపించారు, మగవాళ్లతో పాపం చేస్తున్నందుకు అన్నమాట. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపం చేసేవాడు. కానీ దేవుని బిడ్డలు ఈ శోధన కాలంలో, ప్రకటన దర్శనం 3:10,
నా వాక్యాన్ని గైకొని హృదయంలో దాచుకొని దైవభీతి కలిగి జీవించే వాళ్ళని శోధన కాలంలో అందరికీ శ్రమలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతాను. నోవా కుటుంబాన్ని ఓడలో కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతారండి. అప్పుడు అందరూ తెలుసుకుంటారు, వీళ్ళు దేవునికి చెందిన వాళ్ళు. నన్ను సేవించు వారికి సేవించని వాళ్ళకి నేను తేడా చూపిస్తానంటారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10 నుంచి మీరు చదివినట్లయితే. కనుక దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలు పాటించండి. నరుని ప్రధాన ధర్మం ఇది. సొలొమోను రాజు జీవితము మనకు ఒక గుణపాఠం అన్నమాట. చివరిలో వృద్ధుడైనప్పుడు రాస్తాడు, కన్నులు కోరిందంతా మనసు కోరింది అన్నీ నెరవేర్చుకొని చివరికి వృద్ధాప్యంలో దేవుని శాపానికి గురి అయి అప్పుడు ఆయన రాస్తాడు వృద్ధుడైనప్పుడు, ఇదిగో నేను చివరిలో చెప్పేది ఏంటి అంటే, నరుని ప్రధాన ధర్మం ఇది, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి. నరులు చేసిన పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, కానీ భగవంతుడు వానన్నిటికీ తీర్పు తీర్చును. తీర్పు తీర్చడానికే భగవంతుడు యేసు ప్రభు రాబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం ప్రభా మేము వాక్యం ప్రకారం నీతిగా జీవించేటట్లు, నీతిమంతులు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు అని జకర్యా ఎలిజబెతమ్మల ద్వారా చెప్పారు. లూకా 1:6. ప్రభా మేము పనిలో నమ్మకంగా పనిచేసేటట్లుగా, మేము సోమరితనానికి ఎంత మాత్రము తావు ఇవ్వకుండా పని చక్కగా ఎక్సలెంట్గా చేసేటట్లు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. డబ్బు విషయంలో నమ్మకంగా, ఇంట్లో కూడా ఒక నమ్మకమైన భర్తగా, భార్యగా, నమ్మకమైన తల్లిదండ్రులుగా, అలాగే పిల్లలు నమ్మకమైన పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయించేటట్లుగా మీరు సాయం చేయండి. దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి ఘనత దయచేయండి ప్రభా. వాళ్ళ పిల్లల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఎంత సేవ చేశారు, ఎన్ని అవమానాలు ప్రభా, ఎన్ని దెబ్బలు, ఎంత అనారోగ్యం నాయన ప్రభా, మీరు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అయా మీ సేవకులకి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీతిగా దేవుని సేవ చేసే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.